తెలంగాణలోని సికింద్రాబాద్లో తిరుమలగిరిలో ఉన్న నాగమ్మ ఆలయం. ఈ ప్రాంతంలోని పురాతన ఆలయాలలో ఇదొక్కటి. ఈ ఆలయం స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ప్రసిద్ధి చెందింది. సంక్లిష్టంగా చెక్కబడిన విగ్రహాలు మరియు పురాతన నిర్మాణ శైలితో ఈ ఆలయం హిందూ మతానికి చెందిన నాగమ్మ దేవతకు అంకితం చేయబడింది. కోరికలను తీర్చడానికి మరియు నాగదోషం, సర్పదోషం వంటి వారి జాతక సమస్యలు తగ్గించడానికి నాగదేవత శక్తిని భక్తులు నమ్ముతారు. ఫలితంగా ఈ ఆలయానికి ప్రతిరోజు చాలామంది సందర్శకులు దేవత గౌరవార్థం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వారు ఈ నాగదేవత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. నాగమ్మ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ నాగుల పంచమి. ఇది హిందూ మత అనుచరులు పాముల పట్ల భక్తిని జరుపుకోవడానికి జూలై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే సాంప్రదాయ భారతీయ పండుగ. ఈ సమయంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటూ ఉంటారు మరియు అన్నదానం అని పిలువబడే నైవేద్యాలను ఆచరిస్తారు. నాగమ్మ ఆలయం చుట్టూ వ్యూహాత్మకంగా అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం దాని ప్రత్యేకమైన రూపకల్పనలో దక్షిణ భారత ప్రభావాలను ప్రదర్శిస్తోంది. శుభదినాలు మరియు పండగ సందర్భాలలో పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే సాంప్రదాయ ప్రార్థన మందిరం, పాములు మరియు అనుబంధ దేవతలు మరియు దేవతల జీవం లాంటి విగ్రహాలు, ఆలయానికి అనుసంధానింపబడిన గోపురం లాంటి నిర్మాణాన్ని కూడా గమనించవచ్చు. ఈ గోపురం నాగదేవతకు సంబంధించిన పురాణాలను వివరణాత్మక అలంకరణల ద్వారా ప్రదర్శిస్తోంది. దేశంలో బ్రిటిష్ పాలన కాలం నాటి మరియు మొదట స్థానికులకు ఒక చిన్న ప్రార్థనా స్థలం. నేడు ఉన్న ఈ గొప్ప ఆలయ నిర్మాణం 1960లో శ్రీ జయలక్ష్మి అమ్మగురు పర్యవేక్షణలో ప్రారంభమైంది. ఈ ప్రయత్నాలను అధికారులు ప్రారంభ దశలోనే వ్యతిరేకించినప్పటికీ మతపరమైన సంఘర్షణను నివారించడానికి చివరికి ఆలయాన్ని స్థాపించాలనే నిర్ణయాన్ని అంగీకరించారు. ఈ ఆలయం ఇప్పుడు సికింద్రాబాద్లో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. 1970లో దాని ప్రారంభ దశ పూర్తయినప్పటికీ నిరంతరం భక్తులకు అనుగుణంగా పునరుద్ధరించబడుతోంది. నాగమ్మ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శుక్రవారాలు, పౌర్ణమి రోజులు మరియు కార్తీక పౌర్ణమి. కుంకుమ అభిషేకం, తెలుగు నూతన సంవత్సరం మరియు నాగపంచమి వంటి పండుగలు. ఈ ఆలయం సికింద్రాబాద్లోని
తిరుమలగిరి లాల్ బజార్లోని శాస్త్రీనగర్ వార్డ్ నంబర్ 7లో ఉంటుంది. అందరం ఈ నాగమ్మ ఆలయాన్ని దర్శించుకొని ఆ నాగదేవత ఆశీర్వాదాలను పొందుదాము.